నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. ఆదిలాబాద్ జిల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నాగేష్ నామినేషన్ మహోత్సవానికి అశేషంగా తరలి వచ్చిన జనవాహిని. నామినేషన్ భారీ ర్యాలీతో పార్లమెంట్ నియోజకవర్గ నలుమూలల నుండి భారీగా తరలి వచ్చిన జనం. పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గోడం నాగేష్ గారి నామినేషన్ ప్రక్రియని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 20-25 రోజులు పార్లమెంటు పరిధిలో వాతావరణం అంతా కూడా ఏ ఇంటికి వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా, ఏ పట్టణానికి వెళ్లినా మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చేసుకోవాల్సిందే, ఇది మా అందరి బాధ్యత అనే విధంగా ప్రతి ఒక్కరు ఓటరు మహాశయులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. స్వచ్ఛందంగా ఈరోజు నామినేషన్ కొరకు అభిమానులు నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావాలని బలంగా కోరుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా వేలాది మందిగా తరలివచ్చి వాళ్ళంతా కూడా సంఘీభావం ప్రకటించడం జరిగింది. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలలో ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతున్నది. అదేవిధంగా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోడం నాగేష్ గారికి కమలంపూ గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారికి ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని బహుమతిగా ఇవ్వవలసిందిగా పేరు పేరున ఓటరు మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాం.